జానారెడ్డితో రేవంత్ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జానారెడ్డిని ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తానని జానారెడ్డి కామెంట్స్ చేసిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తోంది. జానారెడ్డితో రేవంత్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్ లైవ్లో అందిస్తారు. నర్సింగ్, తెలంగాణ భేటీ ఒక పక్క కొనసాగుతుంది, తెలంగాణ కేబినెట్ భేటీ ఒకటి, మరోపక్క జానారెడ్డితో రేవంత్ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏంటి ఈ రెండింటికి? ఎస్ శ్రీనివాస్, ప్రస్తుతం అయితే సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దాదాపుగా 2 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద దాదాపుగా 30 అంశాలను ఎజెండాలో పెట్టుకున్నారు. 30 అంశాల మీద ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి వాటిపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో ఒకటి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా చట్టం చేసి ఆ మేరకు ఆ వర్గీకరణ అమలు చేయాలి అని చెప్పి, ఆ మేరకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ను కల్పించాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. సో ఆ మేరకు ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకొని తీర్మానం చేసి రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ మేరకు బిల్లును తీసుకొచ్చి చట్టం చేయబోతా ఉన్నారు. సో దానిపైన సుదీర్ఘంగా చర్చ జరుపుతూ ఉన్నారు. దాంతోపాటుగా మరొక వైపు బీసీల రిజర్వేషన్కు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లని 42% పెంచుతామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ప్రకటించింది. ఆ మేరకు ముందుకు సాగుతూ ఉంది. కులగన్న సర్వే చేసింది, బీసీల లెక్కను తేల్చింది. 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అంటే కేంద్రం చట్టం చేయాలి. కాబట్టి రాష్ట్రంలో ఒక తీర్మానం చేసి, శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం పైన ఒత్తిడి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఆ మేరకు ఈ 2 కీలకమైనటువంటి అంశాలతో పాటుగా ఇంకా అనేక అంశాల మీద దాదాపుగా మరొక 28 అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. ఇది ఒకటి అంశం. 2, మీరు అన్నట్లుగా జానారెడ్డి ఈ కేబినెట్ సమావేశానికంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్ళారు. జానారెడ్డితో కలిసి భోజనం చేశారు. అయితే బయటికి చర్చ ఈరోజు లంచ్కు జానారెడ్డి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్ళి లంచ్ చేశారనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. సో ఆ లంచ్ ముగించుకొని వచ్చి సచివాలయానికి వచ్చారు, కేబినెట్ సమావేశాన్ని ప్రారంభించారు. అయితే దీనిపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. వాస్తవానికి నిన్న చాలా కాలం తర్వాత నిన్న గాంధీ భవన్కు వెళ్ళారు. మీనాక్షి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ని జానారెడ్డి కలిసి బయటకు వచ్చినటువంటి సమయంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ జానారెడ్డి చేశారు. ఒకటి, ఇటీవల తీన్మార్ మల్లన్న తనపైన విమర్శలు చేస్తున్నప్పటికీ పార్టీ వాళ్ళు ఎవరు స్పందించడం లేదు, అలాగని చెప్పి సమర్థించడం లేదని చెప్పి ఒక రకమైనటువంటి సెటరికల్ కామెంట్స్ని నిన్న చేశారు. దాంతోపాటుగా తాను ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉన్నాను, ప్రస్తుతం అయితే ఎవరైనా సలహాలు అడిగితే ఇస్తాను, ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా, ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరైనా సలహాలు అడిగితే తాను ఇస్తాననేటువంటి మాట చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో జానారెడ్డికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిని ఆఫర్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్లారనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే 5 సలహాదారులు అయితే ఉన్నారు. ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని తీసుకోబోతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. ఆ మేరకు ఆఫర్ చేశారనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి కూడా జానారెడ్డి 2 కుమారులు, ఒకరేమో ప్రస్తుతం ఆయన పోటీ చేసినటువంటి నాగార్జున సాగర్ నుంచి ఆయన చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. సో వారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. కానీ
చాలా సీనియర్ నేత, రాజకీయంగా తలపండినటువంటి నేత, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నేత కాసు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినటువంటి రికార్డును బ్రేక్ చేసి మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. సో అలాంటి నాయకుని అనుభవాలని ఖచ్చితంగా ప్రభుత్వానికి వినియోగించుకోవాలి ఆయన సేవల్ని అని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారనేటువంటి చర్చ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఆయన 1983లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి దాదాపుగా సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశారు. అటు తెలుగుదేశం పార్టీలో ఇటు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సో అలాంటి నేత యొక్క అనుభవాన్ని తాము స్వీకరించాలనే ఆలోచనతో ఉన్నారనేటువంటిది ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఫ్రీక్వెంట్గా ఆనాటి ఉద్యమ నేత టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ రెగ్యులర్గా జానారెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ ఉద్యమం కోసము చర్చలు జరిపినటువంటి సందర్భాన్ని చూసాము. సో అలాంటి తలపడినటువంటి నాయకుని సలహాలని సూచనలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారనేటువంటి చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. సో ఆ మేరకే ఆయన్ని ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా నియమించుకోవచ్చు కేబినెట్ హోదాతో అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఆ మేరకు ఆయనకు ఆఫర్ చేయడం కోసమే ఈ రోజు ఆయన నివాసానికి వెళ్ళి చర్చలు జరిపినట్లుగా చర్చ జరుగుతూ ఉన్నది. శ్రీనివాస్. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ.